హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన ఎర్రకారం చూపించబోతున్నానండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీని దోశలో కానీ, ఇడ్లీలో కానీ, బోండాలో కానీ, ఈవెన్ ఈ వడలో కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెమని ఎండుమిర్చి తీసుకుందామండి. మీ క్వాంటిటీని బట్టి మీరు ఎండుమిరపకాయలు అనేవి తీసుకోండి. నేనైతే ఇంతవరకు తీసుకున్నాను. ఇవి నాటు కాదండి, హైబ్రిడ్. నాటు అంటే కొంచెం బ్లాక్ కలర్గా ఉంటాయి. హైబ్రిడ్ కాబట్టి కొంచెం స్పైసీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా తొడుములన్నీ మనం ఒలిచేసుకొని వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని మనం ముందుగా ఒలిచి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి, వాటిని కొంచెం కొంచెంగా వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఎండుమిర్చి మీద ఒక పౌడర్ లాగా ఉంటుంది డస్ట్ అనేది, అది పోయేంత వరకు మనం వీటిని శుభ్రంగా నీట్గా 2-3 సార్లు కడుక్కొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలండి మొత్తం అంతాను. ఇప్పుడు చూసారు కదా, ఇలా కడుక్కొని పక్కన ఉంచుకున్నాం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి అంతా వేసుకొని కొంచెం మనం టీ తాగుతాం కదా, ఆ టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకొని వీటిని ఒక్క పొంగు వచ్చేంత వరకు కొంచెం లైట్గా అలాగా బాయిల్ చేసుకోవాలండి. ఇలాగ ఒకసారి కలుపుకుంటే బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా బాయిల్ అయిందో, అంటే కలర్ మారింది. అలాగే మన ఎండుమిర్చి సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉబ్బినట్టు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చల్లార్చుకున్న తర్వాత ఒక్కసారి చూడండి, ఇలాగా మెత్తగా అయిపోతుంది. ఇవి పూర్తిగా చల్లార్చుకోవాలండి. ఇప్పుడు ఇలా చల్లారిన దీన్ని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని పోసేసుకోవాలి. ఆ వాటర్ తోటి వేసేసుకోండి, మీరు మెత్తటి పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను లేదా 1 స్పూన్ వేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జీలకర్ర వేసుకోండి, దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేనైతే 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకున్నానండి. ఇప్పుడు అలాగే దీంట్లో ఒక 2 వెల్లుల్లి రెబ్బలు నేనే వేసుకోవచ్చు. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని చూడండి ఒక మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంక దీంట్లో వాటర్ కూడా ఏం పోయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక మందపాటి బాండి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనము కొంచెం అంత ఆవాలు, ఇవి బాగా చిటపటలాడనివ్వాలండి. అలాగే కొంచెం అంత జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు మనము పచ్చిశనగపప్పు వేసుకుందామండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు మనం మినపప్పు వేసుకుందాము. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయినవి మనకి చట్నీలో పళ్ళ కింద పడుతుంటే తగులుతుంటే ఎంత బాగుంటుందో, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి వేసుకోండి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకున్నానండి. దీంట్లో ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, తాలింపులో వేసుకోకపోయినా ఉండొచ్చండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దీంట్లోనే మనము ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ చట్నీ తీసుకొని కొంచెం కొంచెంగా వేసేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఆయిల్ అంతా చట్నీకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలితే మన చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ముందు మన మిక్సీ జార్ని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మొత్తం అంతా ఒకసారి తిప్పుకొని పోసేసుకుందాము. దీన్ని మొత్తం అంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలాగ వేడైతే సరిపోతుంది. ఇప్పుడు మన చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం దోశలో వేసి ఒక్కసారి ట్రై చేద్దాము, టేస్ట్ ఎలా ఉంటుందో. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకొని దీని మీద దోశ వేసేసుకుందామండి. దోశ అనేది కొంచెం కాలాలి, బాగా కాలాలి, లేదంటే పిండి అంటుకుంటుంది మన చట్నీకి, స్పూన్కి. ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం దీని మీద ఎర్రకారం అనేది వేసేసుకొని మొత్తం అంతా బాగా అప్లై చేసేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవాలి. మీరు ఎంతైనా వేసుకోవచ్చండి. పిల్లలకైతే కొంచెం లైట్గా వేయండి, పెద్దవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దీని మీద మనం కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను వీటిని ఉడకబెట్టి చేశాను కాబట్టి మీకు కడుపులో మంట కానీ కారం కానీ ఏం ఉండదండి ఎండుమిర్చి వల్ల. మామూలుగా పచ్చి వేస్తే అవన్నీ ఉంటుంది. ఇప్పుడు బాగా దోశ అనేది కాలిపోయిన తర్వాత తిప్పేసుకొని చూడండి దోశ అనేది ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దీన్ని మనం ఇలా కాలిన దోశని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని మనం ముందుగా చేసుకొని చట్నీతో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. మీరు నెయ్యి వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. దోశ కాపినా కానీ ఈ చట్నీలో నెయ్యి వేసుకొని ఇడ్లీతో తిన్నా దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా
ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎలా ఉందండి నేను చేసిన ఈ పచ్చడి అలాగే కారం దోశ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.